జై శ్రీకృష్ణ అందరికీ. చాలామంది బిగినర్స్ పాట్ నెక్ కట్ చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంత గ్యాప్ అయితే వచ్చింది. మనకు యాక్చువల్గా కావాల్సింది ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? మీకు ఎందుకు వస్తుందంటే మనం కటింగ్లో ప్రాబ్లం చేస్తున్నాము. చూడండి, అయితే ఇది పాట్ నెక్ కటింగ్. పాట్ నెక్ కటింగ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇది బ్యాక్ పార్ట్ పైన భాగం ఇది రౌండ్గా గీసుకున్నాను, రైట్. అయితే మనం ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక ½ ఇంచ్ ఈ విధంగా డిస్టెన్స్ అయితే తీసుకోవాలి, ఈ పాట్ నెక్కి ఈ పైన నెక్కి. అలా తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు కుట్టడం వస్తుంది. ఓకేనా? ఈ విధంగా అంటే ఇంత లాంగ్ వరకు కూడా మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కట్ చేస్తారు. పాట్ నెక్ అనగానే ఇక్కడికి షార్ప్గా కట్ చేస్తారు. చూడండి, ఈ విధంగా ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ మూల దాకా రావాలి అని అంటే చాలా గ్యాప్ ఉంది. అంటే మనం ఇక్కడి వరకే తీసుకురావాలి కుట్టును అనేది. అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్, 30 ఇంచ్ అంటే ఒక 1½ ఇంచ్ తేడా అయితే వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? ఒక ½ ఇంచ్ కానీ తేడానే వస్తుంది. సో ఈ తేడా వల్ల మనకు ఇది ఇంత డిస్టెన్స్లో వస్తుంది అనమాట. సో మీరు కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంత గ్యాప్తోనే కట్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ పాట్ నెక్ అనేది వస్తుంది. గ్యాప్ మాత్రం ఎక్కువగా ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. పావని టైలరింగ్ వ్లాగ్స్.